హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈరోజు మనతో పాటు ప్రియదర్శి గారు అండ్ అలాగే నబ్బా నటేష్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కలిసి డార్లింగ్ వై దిస్ కొలవరి అనే ఒక ఫిలింతో మన ముందుకు రాబోతున్నారు. చాలా యూనివర్సల్ పాయింట్ అనమాట, అది అందరూ ఫేస్ చేసే రిలేటబుల్ పాయింట్ మీద ఒక సినిమా చేసి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి జూలై 19th రెడీ అయిపోతున్నారు. మరి ఈ ఫిలిం గురించి మరెన్నో విషయాలు మాట్లాడటం కోసం వాళ్ళిద్దరిని తీసుకొస్తే వాళ్ళతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హలో, హాయ్ ధనుష్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చింది? డెఫినెట్లీ అ గ్రేట్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. మంచి వ్యూస్ వచ్చాయి, తర్వాత ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. సో వెరీ హ్యాపీ. ఎస్, నేను ఫస్ట్ ఇంట్రో ఇస్తున్నప్పుడే డార్లింగ్ అని పిలుద్దాం అనుకున్నా, మళ్ళీ ఎక్కడ సెక్షన్ పేర్లు చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఫైల్ చేస్తారేమో. సో ఈ ప్రమోషనల్ ఐడియాస్ ఇవంతా ఎవరివి? సోషల్ మీడియాలో ఫైట్స్ ఇవంతా ఎవరిది? వీ హ్యావ్ అ బ్రిలియంట్ టీమ్ రన్ బై మనోజ్. వీళ్ళు హ్యాష్ మీడియా నుంచి మనోజ్, లోహిత అండ్ కపుల్ ఆఫ్ అదర్స్. మనోడు పేరెంట్ మర్చిపోయాను, సారీ. ఎక్కడెక్కడ ఉంటాడు, యోగానంద్. వీళ్ళందరూ దే ఆర్ అమేజింగ్ సెట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు సినిమా చూశారు, తర్వాత మా స్క్రిప్ట్కి, తర్వాత మా డైరెక్టర్ ఆఫ్ కోర్స్ అశ్విన్, దే ఆల్ లైక్ వాళ్ళు కొలాబరేషన్లో ఇవన్నీ ఐడియాస్ చేస్తున్నారు. వాళ్ళే కర్త కర్మ, మేము క్రియ. కాకపోతే ఎంత ఐడియాస్ వచ్చినా ఆర్టిస్టుల దగ్గర నుంచి ఆ కోఆర్డినేషన్ కానీ, ఆ కోఆపరేషన్ కానీ, ఆ సపోర్ట్ కానీ లేకపోతే ఇలాంటి ప్రమోషన్స్ కొంచెం నెక్స్ట్ లెవెల్కి దారి తీసే గొడవ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ దగ్గర కోఆర్డినేషన్ ఎలా సెట్ అయింది? మాకు ఆ ప్రాబ్లమే లేదు. వీ డోంట్ హ్యావ్ టు ఫైట్ అన్నెసెసరీలీ, బికాజ్ వీటన్నిటికి దాటి వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ వెరీ మచ్. వీ లైక్ అవర్ వర్క్ వెరీ మచ్. అండ్ వాట్ ఎవర్ వీ డూ ఈజ్, ఏం చేసినా సరే సినిమాని నాలుగు వైపులకి తీసుకెళ్లాలన్నదే మా ఇద్దరి ఇంటెన్షన్. సో నో వరీస్ ఆఫ్ దట్. దర్శి గారితో సపోర్ట్ కానీ అదంతా ఎలా అనిపించింది మీకు? మొత్తం చెప్పేసి వెరీ మచ్. See, like అంటే బేసికలీ ఒక సినిమా కథలో మన ఇద్దరు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, యాజ్ ఆర్టిస్ట్ వీ హ్యావ్ టు గివ్ ఈచ్ అదర్ దట్ సపోర్ట్, వీ హ్యావ్ టు గివ్ ఈచ్ అదర్ స్పేస్, వీ హ్యావ్ టు గివ్ ఈచ్ అదర్ రెస్పెక్ట్, వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సినిమా అన్నమాట. అది నాకు దర్శి నుంచి చాలా వచ్చింది. I don't know how much I could give to him, but he gave a lot to me annamata. And also as an artist, naaku chala I really like his craft. The way so naturally, the way he makes people laugh just by being himself. That subtlety is something which is very, very rare, and I think I really like that. And automatically when I knew that katha cheppinappudu idi Darshi chestunarani cheppe naaku katha chepparu, I literally could imagine him. Obviously my imagine తెలుసా లేదంటే ఈ సినిమా నుంచే పరిచయం? అట్లే అంటే as people. yes, no పర్సనల్ గా సినిమా నుంచే తెలుసు. వర్క్ షాప్ మనం చేసాము ఆల్మోస్ట్ 20 days. సో అక్కడ తెలుసుకున్నాము అన్నమాట. బట్ ఇంత నుంచి మీ కోఆర్డినేషన్ చూసి మీరు ఒకరు జోక్స్ వేసుకోవడం, అది ఇద్దరు తీసుకోవడం, అదంతా చూసి వీళ్ళకి మేబీ ఎప్పటి నుంచో ఒక 5-6 years నుంచి పరిచయం ఉందేమో. అట్లాంటిది కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ హిస్టరీ. సో వై దిస్ కొలవరి డార్లింగ్, ఈ సబ్జెక్ట్ ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరికి? అది మా ఇద్దరికి స్టార్ట్ అవ్వడం కంటే అశ్విన్లో స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో. అండ్ డెఫినెట్లీ నాకు అతను చెప్పడం, అది సీతారాంకి తెలియడం, సీతారాం వల్ల సన్నీకి తెలియడం, సన్నీ వల్ల నిరంజన్ గారికి, నిరంజన్ వల్ల నభా నటేష్కి, అలాగా ఒక టీమ్ ఫామ్ అయింది. సన్నీ వల్ల నభాకి, అంటే సన్నీ ఆల్సో టుక్ us to నిరంజన్ గారు. సో అట్లా, సో యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు ఎలాగొస్తాయో మంచి స్క్రిప్ట్ని వెతుక్కుంటా అన్ని అలా నాకైతే అట్లానే వచ్చింది అన్నమాట. కరెక్ట్, వాట్ ఎవర్ యూ టోల్డ్. ఐ డోంట్ అండర్స్టాండ్ ఫుల్ సెంటెన్స్, బట్ యుద్ధం అని విన్నాను. కరెక్ట్. yes ఆర్టిస్ట్ వెతుక్కుంటూ స్క్రిప్ట్లు వచ్చింది. 100%. ఓ సో స్క్రిప్ట్ను వెతుక్కుంటూ ఆర్టిస్టులు వెళ్ళారు.
ఓకే. సో మీకు ముందు నుంచి తెలుసా నభా నటేష్ గారు చేస్తున్నారు ఈ ఫిలింలో అని చెప్పి? లేదు షీఈస్ ద లాస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ ఎంట్రీ, లైక్ లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తామని. కరెక్ట్. దట్ ఈస్ నభా నటేష్ ఫర్ యూ. సో షీ కేమ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. సో అండ్ ఇది ఒక నిజంగానే ఒక యూనివర్సల్ ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నదే. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటబుల్ సబ్జెక్ట్ తీసుకుని స్టోరీ మాకు చెప్పినా కూడా ఇది ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్లో కానీ ఇలా రిలేషన్స్లో ఉన్న అందరిలో ఉండే ప్రాబ్లమే. ఈ ప్రాబ్లం మీద సినిమా తీసినాం అన్నప్పుడు వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ మీకు మైండ్లో వచ్చిందేంటి, ఫస్ట్ థాట్? వాట్ ప్రాబ్లమ్ ఆర్ యు టాకింగ్ అబౌట్? వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్? వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లంలో వైఫ్ ఏ నిమిషానికి ఎలా బిహేవ్ చేస్తుందో ఆమెకే తెలియకుండా ఉన్న ప్రాబ్లమ్ని. ఏం యు టెల్. ఫస్ట్ లేడీస్. అరే లేడీస్ ఫస్ట్. లేడీసే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ వల్లే ప్రాబ్లమ్స్ కాబట్టి. ఏంటంటే యాక్చువల్లీ కరెక్ట్, అది మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇట్స్ ఎ యూనివర్సల్. ఏ ప్రపంచంలో ఏ జియోగ్రఫికల్ లొకేషన్ వెళ్ళినా అదొకటి ఎనీ రిలేటబుల్ కాన్సెప్ట్ అన్నమాట. ఆ రిలేటబుల్ కాన్సెప్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గైస్ ఆర్ సేయింగ్, I have no experience, but you guys are saying that it is very, you also know, he has that experience. So like you're saying that it's like when that situation, his point of view or point of view లో అమ్మాయిలు హ్యాండిల్ చేయడం కష్టం అనే ఒక జోన్లో ఉన్నప్పుడు, కానీ ఈ అమ్మాయికి అయితే స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది. సో దాట్ సిచ్యువేషన్లో రాఘవ్ అనే క్యారెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారు, how he fights for it and how he handles this girl, how both of them try to figure out what to do with the stuff, or will they not అనేది మన సినిమా. కానీ స్ప్లిట్ పర్సనాలిటీ అనే పాయింట్ తీసుకున్నా కూడా బేసిక్గా కొంతమంది అమ్మాయిలు అలాగే ఉంటారు. ఆ పర్సన్ కొంతమంది అందుకే నేను మెన్షన్ చేస్తాను కొంతమంది. No. See, that is a serious business. Split personality అనేది ఇట్స్ a mental illness. మనం యాక్చువల్లీ చాలా సెన్సిబుల్గా ట్రీట్ చేసామన్నమాట ఈ సినిమాలో. ఎక్కడ కూడా ఆ పాయింట్ని మనం లైట్గా వాడట్లేదు, కామెడీగా వాడట్లేదు. దాన్ని ఎంత రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయాలో అలానే రైటింగ్లో ఆ డైరెక్టర్ ఇస్ ట్రీటెడ్ ఇట్. దట్స్ సంథింగ్ విచ్ ఐ లవ్డ్ హౌ హీ ట్రీటెడ్ దిస్ త్రూ హిస్ బోత్ ఆఫ్ ద క్యారెక్టర్స్. సో అది వేరు, అది జనరలైజ్ లైట్గా అందరూ అట్లా వాడుతున్నారు. కానీ మన సినిమాలో అయితే అట్లా ఆ సిచ్యువేషన్ వల్ల కామెడీ అరైజ్ అవుతుంది, అలా ఒక స్క్రీన్ ప్లే జరుగుతూ ఉంటుంది. కానీ దట్ ఈజ్ వెరీ సెన్సిబుల్లీ వీవ్ హ్యాండిల్డ్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ రియల్ లైఫ్లో సినిమా చేస్తున్నారు, రియల్ లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయి బ్రో? ఎలా ఉంటుంది మీ మ్యారీడ్ లైఫ్? ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏమన్నా డిస్కస్ చేయడం కానీ ఇంటికి వెళ్ళాక అట్లాంటివి ఏమన్నా, ఏం చెప్పొద్దని డిసైడ్ అయ్యారు, ఏం చెప్పొద్దని చెప్పారు ఏమన్నా? ఎలా అంటే మీ ఇంట్లో అలాంటి ఏమన్నా కోపం వచ్చినా ఎలా హ్యాండిల్ చేస్తారు? మౌనంగా ఉండి ఏం మాట్లాడకండి. అరే అయితే అబ్బాయిల కోపమే రాదా? ఎందుకు రాదు మరి? ఐ థింక్ కోపం ఇస్ అ యూజ్లెస్ ఎమోషన్. ఇట్స్ వెరీ రాంగ్. ఆ పాయింట్ మైండ్లోకి వచ్చిన డే గుర్తుందా? రియలైజ్ అయిన డే? 1990. డే అంటే డే కాదు, అక్కడ ఏం జరిగింది అని, ఎందుకు ఆ రియలైజేషన్ వచ్చింది? సైలెంట్గా ఉంటే గొడవలు రావు కదా అని. Actually, I also believe that. I don't like Godwalu. I'm like a very peaceful. I think that's probably the reason whatever we have is probably because of that. Our working relationship is so smooth. Is because I like peace. He likes peace. We're like just peacefully come, enjoy the work, discuss so much about other things, about content, cinema gurunchi. He talks about what he's watched. I talk about what I've seen. మనం మొత్తం టీంలో అలానే ఉంటారు, అందరూ సినిమాల గురించే మాట్లాడుతుంటాం అన్నమాట. ఓ ఇది బాగా జరుగుతుంది, ఈ సాంగ్ బాగా జరుగుతుంది. అండ్ సో మెనీ టైమ్స్ ఐ ఆస్క్, టెల్ మీ పాత తెలుగు సినిమాలు చెప్పండి, ఏది చూడాలి, ఇంకా చూడలేదు అన్నమాట. అండ్ హీ హ్యాస్ అ ఫ్యాబులస్ కలెక్షన్ ఆఫ్ మ్యూజిక్, వెరీ ఇంట్రెస్టింగ్ కలెక్షన్ ఆఫ్ మ్యూజిక్ ఐ హ్యావ్ నెవర్ సీన్. హీ హ్యాస్ ఆఫ్రికన్ మ్యూజిక్. He has African music and all of that. It's so like very interesting. Yeah. మ్యూజిక్ మీద ఎందుకు బ్రో పట్టు ఏం లేదు, వింటాను అంతే. జస్ట్ ఐ వాంట్ టు లిసన్ టు యాజ్ మెనీ. హిడెన్ టాలెంట్ ఏమైనా ఉందా మ్యూజిక్ డైరెక్టర్గా అట్లా ఏమన్నా? నాకు కనీసం తబలా ఎట్లా పట్టుకోవాలో కూడా తెలియదు. సో ఇట్లాంటి నాకు మ్యూజిక్ గురించి ఏమీ తెలియదు. నేను
నేను జస్ట్ ఎంజాయ్ చేస్తాను అంతే. సో అట్లాగని వివిధ భాషల్లో ఉండేవి వింటూ ఉంటాను అంతే. నేను విన్న ఒకటి ఇండస్ట్రీలో, అరే ప్రియదర్శికి లక్కరా, అవునా? అదొకటి విన్నా, నిజమే? Can I say that for అదొక please? Yeah. లక్ అనే వర్డ్ జనాలు ఎప్పుడు వాడతారంటే ఒక మనిషి పడిన కష్టం ఆర్ వాట్ ఎవర్ హార్డ్ వర్క్, వాట్ ఎవర్ దే హ్యావ్ గాన్ త్రూ విచ్ ఇస్ నాట్ సీన్, ఆ వర్డ్ అప్పుడు వాడతారన్నమాట. వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఆర్ ద ఎఫర్ట్ ఒక మనిషి పట్టింది అందరికీ కనపడదు. ఎందుకంటే అది మనమే వీ వుడ్ హ్యావ్ గాన్ త్రూ, ఆ పర్సన్ వుడ్ హ్యావ్ గాన్ త్రూ. బట్ ఎక్కడ ఆ స్ట్రగుల్ గురించి చెప్పలేను. అంటే ఫస్ట్ ఫిలిం టెర్రర్, అదే ఇయర్లో మళ్ళీ ఫిలిం పెళ్లి చూపులు, సిక్స్త్ ఫిలిం నాది టెర్రర్ యాక్చువల్లీ. ఓకే. సో యా, ఇప్పుడు ఏంటంటే దీని గురించి పెద్ద సెలబ్రేట్ చేసుకున్నంత గొప్ప విషయం ఏంటంటే స్ట్రగుల్స్ అందరికీ ఉంటాయి. I mean, like I also said it in a way where all the hard work for anybody, hard work itself will give fruit someday. But that is not generally is seen. Nobody, you know, fancies that. You call it luck. It's simple, but సో యా, అంటే ఇక్కడ ఏంటంటే అందరికీ ఉంటాయి స్ట్రగుల్స్, ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీకు ఉంటుంది స్ట్రగుల్ టు యూనో మేబీ యువర్ డ్రీమ్ ఇస్ ఆల్సో సమ్ డే మేక్ యువర్ ఓన్ బిగ్ ఛానల్ అండ్ దెన్ దిస్ ఇస్ ఆల్సో అ స్ట్రగుల్. యూఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ ఫర్ వాట్ ఎవర్ వీ డిజైర్, అదేం లేదు. కానీ దాని గురించి కూర్చొని డబ్బా కొట్టి నేను అంత కష్టపడ్డా ఇంత కష్టపడ్డా అది అవసరం, దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ యూ టు గ్రో. అంటే ఏ కైండ్ ఆఫ్ కష్టం అంటే మీరు బాగా చదువుకున్నారు, పెళ్లి చూపుల దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, ఒక పక్కన హీరోగా బిజీ, ఒక పక్కన సైడ్ హీరోగా చేస్తున్నా కూడా దాంట్లో బిజీ ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్గా ఉన్నాయి. సో ఏ కైండ్ ఆఫ్ కష్టం ఇది? అంటే ఒకవేళ ఇది కాకపోతే జాబ్ అన్న చేసుకునే ఇది ఉంది కదా? కాకపోతే అనే సిచ్యువేషనే లేదు, ఇదే. దెర్ ఈస్ ద ఓన్లీ ప్లాన్ బి ఇస్ మేక్ షూర్ ద ప్లాన్ ఏ వర్క్స్, అంతే. సో ఇంతే, ఇదే సినిమా, ఇక్కడే ఉండాలి, ఇదే చేయాలని డిసైడ్ అయ్యి వచ్చా. సో అందుకనే దిస్ నో గోయింగ్ బ్యాక్. ఇంకా దీనికి ఏం కావాలో అన్నీ, దానికి ఎంత కష్టపడాలో అంతే కష్టపడ్డాను, ఎంత ప్రేమించాలో అంతే ప్రేమించాను జాబ్ని. సో స్ట్రగుల్ ఈజ్ అది అనేది అది ఉంటుంది, అది ఎప్పుడు అంటే ఎప్పుడు పెళ్లి చూపుల తర్వాత నుంచి వేరే కష్టాలు మొదలైనవి. ఆ కష్టాలు కాస్త బెటర్ కష్టాలు, అంటే గుడ్ ప్రాబ్లమ్స్. అంటే ఎట్లాంటి స్క్రిప్ట్స్ చూజ్ చేసుకోవాలి, నేను నేను యాక్టర్గా ఎట్లాంటి సినిమాలు చేయాలి, లేకపోతే ఎలాంటి కథలు ప్రేక్షకులు చూస్తున్నారు, వాటిని ఎలాగ మనం తీసుకురావాలి వాళ్ళ దగ్గరికి, దీస్ ఆర్ బెటర్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఆఖరికి కల్కి ఇచ్చిన పెద్ద స్టార్ కాస్ట్ అయినా ప్రభాస్ గారికి అయినా వారికైనా అందరికీ కష్టాలు ఉంటాయి. నాగశ్విన్ లాంటి గొప్ప దర్శకులు కూడా కష్టాలు ఉంటాయి. సో వీఆర్ ఆల్, అవర్ జాబ్ ఈజ్ టు ఓవర్కమ్ దెమ్, ఫైట్ అగెయిన్స్ట్ దెమ్. వాటిని మనం పోరాడుతూ అంతే. వన్స్ ఇట్ ఈస్ లైఫ్ యూ హ్యావ్ టు ఫైట్. ఓల్డ్ బస్తీతో గడిచిపోతే. సో ఈ తెలంగాణ స్లాంగ్ అండ్ ఏరియా ఏమైనా ప్లస్ అయింది అనుకోవచ్చు? ఆఫ్ కోర్స్, యాడ్ ఆన్ డెఫినెట్లీ. తెలంగాణ ప్రాంతం, తెలంగాణ భాష, తెలంగాణ మాండలికం, ఇది అంతా చాలా అందరికీ మనం మాట్లాడుకునే భాష. దీని గురించి మాట్లాడుతుంటే డెఫినెట్లీ ప్లస్సే కదా. అండ్ నటుడుగా నాకు భాష అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. ఒక సంగీత దర్శకుడికి ఒక పియానో ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్, లేకపోతే ఒక డిజైనర్కి ఒక పెన్నో, లేకపోతే ఒక సూదియో, లేకపోతే ఒక టైలరింగ్ మిషనో, అది ఎట్లా ఇన్స్ట్రుమెంటో నాకు భాష నాకు ఇన్స్ట్రుమెంట్. సో నేను ఏ భాష మాట్లాడినా, ఇప్పుడు 35 అనే సినిమాలో నేను తిరుపతిలో మాట్లాడే చిత్తూరు మాండలికం మాట్లాడే, అది కూడా నాకు ప్లస్సే కదా. సో భాష అనేది ఒక ఇంపార్టెంట్ టూల్. అండ్ మన సంస్కృతికి రూపాన్ని ఇచ్చేదే భాష. సో భాష లేని సంస్కృతి అంటే మ్యాథమెటిక్స్ లేని ఫిజిక్స్ లాంటిది. సో ఇట్స్ లైక్ దట్. సూపర్. సో మనం పర్సనల్గా మళ్ళీ తర్వాత మాట్లాడదాం. సో మీరు కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్ చూస్తూనే ఉంటారు. సో సినిమా హిట్ అయినప్పుడు ఎలా ఉంటారు, సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎలా ఉంటుంది మైండ్ సెట్? నేను యాక్చువల్లీ నాకు చాలా ఎంజాయబుల్ మూమెంట్ ఆర్ ఎంజాయబుల్ థింగ్ అబౌట్ మై వర్క్ ఈజ్ షూటింగ్, క్రియేటింగ్ దట్ ఆర్ట్. అది తర్వాత జనాలు, మనం ఒక స్టోరీ చెప్తాం యాజ్ అ టీమ్, అది జనాలు ఎలా రిసీవ్ చేస్తారో, ఎలా పర్సీవ్ చేస్తారో అనేది మన చేతిలో లేదు. సో ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వాట్ ఈస్ నెక్స్ట్.
obviously when you worked so hard on something and if people have not liked it, అది మీకు ఎవరికైనా బాధ వస్తుంది. కానీ ఓకే ఇది నచ్చట్లేదు, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఎంటర్టైన్ చేద్దాం. సో దట్స్ ఆల్. సో ఏదైనా ఒక స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు హీరో క్యాస్టింగ్ చూసి మీరు ప్రిఫర్ చేస్తారా, స్టోరీని చూసి ప్రిఫర్ చేస్తారా, లేదంటే కొన్నిసార్లు రికమెండేషన్స్ ఆర్ ఇంకోటి చేయాల్సి వచ్చి చేస్తారా? అంటే ఆ మూమెంట్లో ఎలా ఉంటుంది నాకు అని, ఆ ప్రాజెక్ట్ ఏమనిపిస్తుంది అనేది డిపెండ్ అవుతుందండి. దెర్ ఇస్ నో సెట్ ఆస్పెక్ట్స్ టు ఇట్. వాట్ am I getting from that project is very important. డార్లింగ్లో they offered me the kind of character I've never done before. So I never done before, నేను చేయట్లేదు. సో నాకు, అండ్ ఆబ్వియస్లీ with great actors, look at the kind of energy I've gotten to share and how much I've learned. అది చాలా మ్యాటర్ అవుతుంది. అండ్ ఆల్సో బేసికలీ వుడ్ బీ దట్ ఈ సినిమా నేను ఎంజాయ్ చేస్తాను ఈ సినిమా చూస్తే అనేది ఒకటి వచ్చేస్తుంది. ఎందుకంటే నేనే ఒక పెద్ద సినిమా ఆడియన్స్, ఐఎమ్ ప్రాపర్ బీసీ ఆడియన్స్ సిట్ లైక్ సింగిల్ స్క్రీన్లో హూటింగ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఐ లవ్ మూవీస్. సో నేను ఎంజాయ్ చేస్తానా అనేది చాలా చూస్తాను. సూపర్. సో నేను సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చా, సమ్ ర్యాపిడ్ ఫైర్. ఇది ఒక్కటే ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు కదా బ్రో? ఓకే ఓకే. సో సెట్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసుకున్నా, సింగిల్ అయిన ఆన్సర్స్ ఆర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా, ప్రాబ్లం లేదు. యా. హూ వాజ్ ద లాస్ట్ పర్సన్ దట్ మేడ్ యూ క్రై? యూ కెన్ స్టార్ట్ చేద్దాం, లేడీస్ ఫస్ట్. Oh God, you know what? I cried 4 days ago. I broke my new cups. That made me cry. People do not make me cry. They can't make me cry. ఎవరిని గిఫ్ట్ ఇచ్చిన కప్స్? నేనే కొన్నా. ఓకే. I walked in to a cafe. చాలా రోజు అయింది చైనా కొన్నట్లేదని ఒక 5-6 అవి కొన్నాను. ఇట్లా టేబుల్ మీద పెట్టి ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, మై కైండ్ ఆఫ్ షాపింగ్ అని. ఒక 3 తీసుకుని ఇట్లా వెళ్ళి ర్యాక్లీ పెడదామని పడకని పడిపోయిందండి. దిష్టి తగిలినట్టుంది ఇన్స్టాగ్రామ్లో. ఏమో నాకైతే చాలా బాధేసింది అన్నమాట. నేను ఐ జస్ట్ లైక్ లిటరలీ వెప్ట్. యా బ్రో, హూ ఇస్ ద లాస్ట్ పర్సన్ దట్ మేడ్ యూ క్రై? పర్సన్ అయినా సినిమా చూసైనా ఏదైనా ఓకే. ఇది చెప్పచ్చా లేదో తెలియదు. వి వాంట్ పర్సన్. పర్సన్ కాదు యాక్చువల్లీ. మా ఇంటి ముందు ఒక దోశ బండి, అంటే ఈ బైక్ మీద వచ్చి దోశలు సర్వ్ చేస్తారు కదా పొద్దున్న ఐటీ వాళ్ళకి. సో ఒక ఆయన తిని పడేస్తే ఒక డాగ్ వచ్చి ఇట్ పిక్ దట్ దోశ విచ్ లైక్ ద మ్యాన్ త్రూ, అది పడేస్తే అది తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్తుందా అనుకుంటే అక్కడ దూరంలో దాని పప్పి ఉండింది అనమాట. సో అది చూసి ఐ ఫెల్ట్ లైక్ వెరీ ఎమోషనల్. సో నైస్. ఓకే, విచ్ సెలబ్రిటీ దట్ యు వాంట్ యాజ్ ఎ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్? కైండ్ ఆఫ్ లుక్స్ కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి, అట్లా. క్రిస్ ఈవెన్స్. బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ ఆర్ క్రిస్ ఈవెన్స్, కెప్టెన్ అమెరికా. ఓకే, నైస్. యా, గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్. ఇంట్లో వైఫ్ చూస్తారు, వాచ్ అవుట్. మనకు వర్కౌట్ కాదు. ఎందుకు బ్రో? యాజ్ అ గర్ల్ ఫ్రెండ్ బ్రో, లిస్ట్ పెద్దగా ఉందా, లేదంటే ఎవరి పేరు చెప్తే ఎవరు ఫీల్ అవుతారన్నా? గర్ల్ ఫ్రెండ్. Come on, Darshi. You don't have to think so much for one name. నాకు సడన్గా ఐ జస్ట్ గాట్ బ్లాంక్. For what? పేరు చెప్పడానికి నేమ్. యా, పేరు చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో. Okay. పాస్. ఇంతసేపు ఆలోచించి పాస్ చెప్పడానిక? ఓకే ఓకే. వాట్ డిడ్ యూ డ్రీమ్ అబౌట్ లాస్ట్ నైట్? పొద్దున్న ఎప్పుడు లెగిసి మేకప్ వేసుకొని వచ్చి మాట్లాడాలి ఇంకా అన్ని డ్రీమ్ వచ్చింది అనుకో. యా, దట్స్ ఆల్. ఐఎమ్ ఓన్లీ డ్రీమింగ్ అబౌట్ డార్లింగ్ రిలీజెస్, డార్లింగ్ మూవీ ప్రమోషన్స్,
and everything. Yeah. ఎస్ బ్రో అంత టైం తీసుకో బ్రో ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ డ్రీమ్ ఐ థింక్ మా నాయనమ్మ నాకు చింత చిగురు పప్పు చేశారా అని పిలుస్తుంది. ఓకే నైస్ ఓకే వాట్ డిడ్ యూ డూ దట్ నో వన్ అరౌండ్స్ యూ? వాట్ డిడ్ యూ డూ? మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎవరు మీ చుట్టుపక్కల లేరని తెలిసినప్పుడు మీరు ఏం చేస్తుంటారు? అండర్వేర్ వేసుకొని డ్యాన్స్ చేసిన భయ్య. ఓకే మీరు Me, generally నా చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, సో చాలా చేస్తాను అన్నమాట. I do a lot of things. ఎనీ ఫనీ థింగ్ దట్ ఇది చేస్తుంటా అప్పుడప్పుడు, లైక్ స్టాకింగ్ సమ్వన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ Always. ఎనీథింగ్? ఆల్వేస్. ఓకే. హ్యావ్ యూ రిగ్రెటెడ్ డేటెడ్ సమ్వన్? Regretted and dated some. Mostly. నో Mostly, yeah. ఓకే. Never. నెవర్. I never regretted for the love I gave. పెళ్ళికి ముందు ఎప్పుడు లవ్ స్టోరీస్ కానీ లవ్ అది చెప్తున్నా, నేను ప్రేమించిన వ్యక్తిని నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. నేను ప్రేమ పంచిన ప్రతి క్షణం సంతోషంగానే. Oh my God! Wow. I'm never regretted, even it failed, but it's okay. I've always given love and I'm proud of it. యా. సెలబ్రిటీ క్రష్ నాకు అడిగింది అదే అది వేరు, అది బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ వేరు, సెలబ్రిటీ క్రష్ వేరు. Vicky Kaushal now. Toba. వికీ కౌశల్. యా. మీకు? సాయి పల్లవి. గారు. ఓకే ఓకే. ఒకవేళ సాయి పల్లవి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్కి సైన్ చేస్తే వాట్ వాజ్ యువర్ రియాక్షన్? థ్యాంక్ యూ సాయి పల్లవి, థ్యాంక్ యూ ఫర్ లోవరింగ్ యువర్ స్టాండర్డ్స్ అండ్ వర్కింగ్ విత్ మీ. మీకు ఒకవేళ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్కి యాజ్ ఏ కోస్టార్గా సైన్ చేస్తే? Extremely happy. అంతేనా? సింపుల్ రియాక్షన్. Extremely happy. ఓకే ఓకే. వాట్ డూ యూ లవ్ అండ్ హేట్ అబౌట్ యువర్ సెల్ఫ్? What do I love and hate about myself? I love that I'm too nice. I hate that I'm too nice. డు సేమ్. Yeah. ఓకే. I don't hate anything of myself. I'm completely in love with myself. అందుకే అంత ప్రశాంతంగా ఉన్నావు బ్రో. విచ్ సెలబ్రిటీ కపుల్ యూ లైక్ మోస్ట్? David Beckham and Victoria Beckham. ఓకే. అలా ఎవరు తెలియదు కానీ ఓకే. You don't know David Beckham? Fine. ఎవరు? I David like Beckham Virat is a- and Anushka also. ఎస్ వీళ్ళు తెలుసు. I like Virat and Anushka. Okay, Yes. fine. I'll. రాజశేఖర్ గారు, జీవిత గారు, ఓకే. ఎందుకు బ్రో రీజన్ అని చెప్తారా? దే ఆర్ గ్రేటెస్ట్ కపుల్ ఐవ్ ఎవర్ సీన్ యాజ్ అ సెలబ్రిటీ కపుల్. ఐ థింక్ జీవిత గారు, రాజశేఖర్ గారు, వాళ్ళు ఎప్పుడు చూసినా నాకు ఓన్లీ లవ్వే ఉంటుంది. సో ఏ రూమర్ మీ మీద వచ్చింది విచ్ ఈస్ ట్రూ, ఏంటిది? None of the rumors which has come on me is true. They're just rumors. రూమర్స్ ఎప్పుడు నిజాలు ఉండవు. Rumors are always సమ్ rumors. రూమర్స్ నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. దట్ జాతిరత్నాలు 2లో ప్రియదర్శి గారు హీరో, నిజమే కదా అట్లా. ఎవరు కొంచెం చేస్తున్నారో కూడా లేదు తెలియదు. సో యూఎస్ బ్యాక్డ్రాప్లో చేస్తున్నాను కదా బ్రో, చేయట్లేదు అంటున్నారు. మీ దాకా ఇంకా రాలేదు కదా, డైరెక్టర్ కూడా రాలేదేమో ఇంకా. ఎస్ ఓకే. ఏదైనా రూమర్ He's giving me chocolate. Hey, every day everybody is eating bhaji. It is hitting my nose. I'm feeling aase. I want to eat it. రెడీ? ఓకే దెన్ ఓకే రెడీయా? యా ఓకే. ఏదైనా రూమర్ మేమే స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏం స్టార్ట్ చేస్తారు? ప్రియదర్శి సినిమాకి 10 కోట్లు తీసుకుంటున్నాడు. నిజమే కదా? నెక్స్ట్ అవును అడుగు. ఏదైనా రూమర్ మేమే స్టార్ట్ చేయాలి అంటే మీరే స్టార్ట్ చేయాలి మీ గురించి అంటే? I don't want to spread rumors. I want people to know the truth. Nijam, whoever I am. ఓకే. Yes. లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్? యాజ్ లాంగ్ యాజ్ ఆర్ 2 people in love, ఇద్దరు వ్యక్తులు, అబ్బాయి అనవచ్చు, అమ్మాయి అనవచ్చు, అమ్మాయి అబ్బాయి అయినా సరే, వాళ్ళని వాళ్ళు ఇష్టపడితే రాజ్యాంగం వాళ్ళని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకొచ్చని పర్మిషన్ ఇస్తుంది కాబట్టి, అలాంటి ఫెసిలిటీ కల్పిస్తుంది. కానీ కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ సహజీవనం అనేది తప్పే కాదు. What is your opinion on I don't living have an in opinion on. There's no opinion. I have no opinion. ఓకే. ఒకవేళ మీరు బిలీవ్ చేస్తారా లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద? మీరు బిలీవ్ చేస్తారా లివ్ ఇన్ రిలేషన్షిప్? He's asking you or me? బోత్.
ఎవరైనా ఆన్సర్ చేయండి. నేను చెప్పే కదా నాకు అసలు ఆయన ఇబ్బంది బిలీవ్ చేస్తా అని చెప్పారు, మీరు బిలీవ్ చేస్తారా? నాకు ఒపీనియన్ లేదు, Opinion ఏం లేదు, లేదు believe లేదు. దాని పెద్ద ఆలోచించట్లేదు దానిపైన. ఓకే, హూ ఇస్ ద లాస్ట్ పర్సన్ యూ టెక్స్టెడ్? మై బ్రదర్ హీ వాస్ కాలింగ్ మీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్ బ్రో అన్న. సీతారాం. ఓకే, తెలుగు ఆర్ తమిళ్? తెలుగు. వాట్ యూ చూస్? ఆల్వేస్ తెలుగు, ఫర్ ఎవర్ తెలుగు. తెలుగు. డీసీఆర్ మార్వెల్? మార్వెల్, సారీ మార్వెల్. ఏంటండి? డీసీఆర్ మార్వెల్? నాగశ్వన్ సినిమాటిక్ యూనివర్స్. నైస్, సూపర్. ఓకే, రొమాన్స్ ఆర్ కామెడీ? రొమాంటిక్ కామెడీ. రొమాంటిక్ కామెడీ. రొమాన్స్ ఆల్సో, కామెడీ ఆల్సో. ఓకే. సెపరేట్లీ. ఓకే, ఫేవరెట్ కార్టూన్? స్పైడర్ మ్యాన్. టామ్ అండ్ జెర్రీ. Tom and Jerry. Okay, so in one or two sentence, what is Darling, Why This Kolvari for you? Darling, Why This Kolvari is all about love, happiness, relationships and marriage and family. సో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి జూలై 19వ తారీఖు మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో ఖచ్చితంగా చూడండి. ఆల్ వీఆర్ గివింగ్ ఈజ్ లవ్ అండ్ హ్యాపీనెస్. ఎస్. డార్లింగ్ ఈజ్ అ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్. వచ్చి ఎంజాయ్ చేయండి, మీ కష్టాలన్నీ మర్చిపోయి యూ విల్ బీ ఎంటర్టైన్డ్ ఫర్ షూర్. Yeah. Thank you so much and all the very best. Thank you, Dhanush. Thank you so much. Thank you. Done.